గుర్తు చేయండి. ఈరోజు సాయంత్రం సుమారు 6 to 8 మధ్యలో షేక్ షోయబ్ అనే కుర్రాడు 8th స్టాండర్డ్ చదువుతున్నాడు సిద్ధార్థ స్కూల్లో. అతను అటు నుంచి సైకిల్ మీద వస్తున్న క్రమంలో ఒక కవర్ లో చిన్న గోల్డ్ బాక్స్ అతనికి తారసపడింది. దాన్ని చూసి ఏంటనేది చూస్తే దాంట్లో గోల్డ్ ఉంది. అది తీసుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చి విషయం చెప్పి తద్వారా మన పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. అతను చదువుకునేది 8th క్లాస్. ఆ గోల్డ్ ఆర్నమెంట్ చూసి జనరల్ గా ఇప్పుడున్న సమాజంలో అయితే ఎవరు కూడా దాన్ని ఆ విధంగా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ అయితే చేయరు. బట్ అతని యొక్క చదువుకునే ఒక స్టూడెంట్ ఆ నిజాయితీకి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తూ సమాజానికి ఒక గుడ్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదు. కుర్రనైతే మేమైతే పోలీస్ తరఫు నుంచి అప్రిషియేట్ చేస్తున్నాం. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఓకే 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 వాళ్ళ బాబాయి పిన్ని గారు ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళ బాబాయి పిన్ని కూడా పోలీస్ సైడ్ నుంచి ధన్యవాదాలు అమ్మా. మీకు చాలా ఆనందం ఇది. ఈ రోజుల్లో బంగారం పోయిన వాళ్ళు కూడా ఎంతో సఫర్ అవుతా ఉన్నారు. అలాంటిది ఇతని దొరకంగానే తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి పోలీస్ స్టేషన్ అప్పగించడం మా తరఫు నుంచి అయితే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా ఇలాంటి సన్నివేశం జరిగే క్రమంలో ఎప్పుడైనా సరే మనది కాని వస్తువుని తీసుకొచ్చి కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పగిస్తాం అనేది మన యొక్క కర్తవ్యం. మనది కానీ ఎప్పుడు కూడా మనకి అంత శ్రేయస్కరం కాదు. ఎదుటి వాళ్ళు